నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా సమగ్ర సవరణ ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ ఉందో ఒక పెద్ద ప్రసారంగా మారింది. ఓటు హక్కును కాపాడుకునేందుకు సామాన్య ప్రజలు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా 2002 ఓటరు జాబితాతో ముడిపెట్టడం వల్ల సరికొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఒకవైపు బూత్ లెవెల్ ఆఫీసర్ల నిర్లక్ష్యం, మరోవైపు అధికారులకు లెక్కలు క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి వాటికి ఏవైతే లెక్కలు ఉన్నాయో అధికారుల లెక్కలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి లెక్కలకు పొంతన లేకపోవడంతో ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ గందరగోళం ఏంటి, 2002 లింక్ కథ ఏంటి, మీ ఓటును ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ సవరణ ప్రక్రియలో ప్రాథమిక నిబంధన ఏంటంటే ఓటరు తమ ప్రస్తుత వివరాలను 2002 నాటి ఓటర్ జాబితాతో మ్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. 25 ఏళ్ల క్రితం తాము ఎక్కడ ఓటేసామో, ఏ పోలింగ్ బూత్ పరిధిలోకి వస్తామో చాలామందికి గుర్తే లేదు. ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉంటూ తరచూ ఇల్లు మారేటువంటి వారికి, ఉద్యోగాలు వ్యాపారాల రీత్యా వేరువేరు ప్రాంతాలకు వలస వెళ్ళిన వారికి నాటి ఓటర్ వివరాలు కనుక్కోవడం గగనంగా మారింది. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం అప్పుడు లేకపోవడం, గ్రామీణ మరియు పట్టణ పేదలు తమ తల్లిదండ్రుల పాత వివరాలు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఈ నెల 24వ తేదీన చివరి గడువుగా నిర్ణయించారు. ముంచుకొస్తున్నటువంటి తరుణంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లాంటి జిల్లాల్లో ఇంకా వేలాది మందికి ఎన్యూమరేషన్ ఫామ్లే అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. కానీ ఎన్నికల సంఘం మాత్రం కాగితాల్లో 99% ఫారాలు పంపిణీ చేశామని చెబుతుంది. తమ ఓటు ఎక్కడ పోతుందనే భయంతో ప్రజలు స్వయంగా తమ బిఎల్ఓ పేర్లు, ఫోన్ నెంబర్లు, ఇళ్ళ అడ్రస్లు వెతుక్కుంటూ వెళ్ళి వారి యొక్క ఫారాలు తీసుకొని వచ్చి మళ్ళీ వారికి ఇవ్వాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో ఈ ఫామ్లు అనేది నింపడం సాధ్యం కాక ఇబ్బంది పడుతున్నటువంటి ఓటర్లను బిఎల్ఓలు తీవ్రంగా హెచ్చరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి ఇవ్వకపోతే ఓటు హక్కు రద్దు చేస్తాం, మీరు భారత పౌరులు కాకుండా పోతారంటూ భయప్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయం ఏంటంటే అధికారులు చెబుతున్న మాట ప్రకారం ఒకవేళ మీకు 2002 నాటి ఓటరు మ్యాపింగ్ లభించకపోయినా సరే మీరు ఎన్యూమరేషన్ ఫామ్ని తీసుకొని సమర్పించవచ్చు. మ్యాపింగ్ లేని ఓటర్ల వివరాలను ప్రత్యేక జాబితాగా మారుస్తారు. అయితే మీరు భారత పౌరులేనని నిరూపించుకోవడానికి ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల ఏదైతే అధికారిక పత్రాలతో ఏవైతే ఆధార్, పాస్పోర్ట్ వంటివి ఏదో ఒక దాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్లను అధికారులు విచారించి అంతా సవ్యంగా ఉంటే మీ ఓటును పునరుద్ధరిస్తారు. ఒకవేళ సరైన పత్రాలు ఇవ్వకుంటే మీ ఓటును తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కేవలం పాత ఓటర్లకే కాదు, కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి యువతకు కూడా ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆన్లైన్లో కొత్తగా ఫామ్ 6 నింపేటప్పుడు ఒక అదనపు డిక్లరేషన్ సెక్షన్ ఇచ్చారు. ఇందులో కొత్త ఓటరు తన పేరు కానీ లేదా తన తల్లిదండ్రుల తాత ముత్తాతల పేర్లు కానీ గత ఎస్ఐఆర్ ఓట్లలో జాబితాలో ఉన్నాయా లేదా అని 3 ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవాలి. మొదటి 2 ఆప్షన్లు ఎంచుకుంటే వారి పాత అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్, సీరియల్ నెంబర్ వివరాలను ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఓటర్ల పరేషాన్ను ఆసరా చేసుకొని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఎస్ఐఆర్ ఫామ్ నింపిన వారికి అపరిచిత నెంబర్ నుండి ఫోన్స్ కాల్స్ వస్తున్నాయి. తాము బిఎల్ఓలమని పరిచయం చేసుకొని 2002 ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేస్తున్నాం, మీ మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీ చెప్పండి అని కూడా అడుగుతా ఉన్నారు. ఆ ఓటీపీ చెప్పడమే ఆలస్యం, క్షణాల్లో బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక విషయం మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎన్నికల సంఘం అధికారులు కానీ బిఎల్ఓలు కానీ ఫోన్ చేసి ఎప్పుడు ఓటీపీలు, బ్యాంక్ వివరాలు అడగరని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఎలాంటి లింకులను కూడా క్లిక్ చేయకండి అంటే వారు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఎలాంటి లింకులు కానీ ఓటీపీలను కానీ క్లిక్ చేయకండి అని చెప్తాను. అదేవిధంగా సైబర్ మోసాలే కాకుండా క్షేత్రస్థాయిలో విచిత్రమైన ప్రమాదకరమైన దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. ఎస్ఐఆర్ అప్లికేషన్ కోసం ఫోటో తీస్తామని నమ్మించి ఫోటోలు ఇబ్బంది లేకుండా మెడలోని బంగారు పుస్తెల తాడు తీసి పక్కన పెట్టమని దొంగలు చెప్పారు. ఆ తర్వాత కాసేపు దారి మళ్లించి ఆ బంగారాన్ని ఎత్తుకెళ్లారు. కాబట్టి మీ ఇంటికి వచ్చేవారు నిజమైన అధికారుల లేదా నకిలీ అనేది ఐడి కార్డు చూసి నిర్ధారించుకోండి. అపరిచిత వ్యక్తులు చెప్పే మాటలు నమ్మి బంగారు ఆభరణాలు తీయడం వంటి పనులు అస్సలు చేయకండి అంటూ కూడా అక్కడ ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి మాట. ఓటు హక్కు మన రాజ్యాంగబద్ధమైన హక్కు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ గడువు ముగిసేలోపు ఏదైతే 24వ తేదీ ఉన్నటువంటి గడువు ముగిసేలోపు మీ బిఎల్ఓను సంప్రదించి ఆ ఫామ్లను నింపి వారి ఫామ్లను పూర్తి చేసి వారికి ఇవ్వండి. మ్యాపింగ్ వివరాలు దొరకకపోతే ఆధార్ వంటి ప్రత్యామ్నాయ పత్రాలను సిద్ధం చేసుకోండి. అదే సమయంలో బిఎల్ఓల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, ఓటీపీలు మరియు అపరిచిత వ్యక్తుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండండి అంటూ కూడా ఎన్నికల సంఘం చెప్తా ఉంది. ఏదేమైనా మీ ఓటు ఎక్కడ ఉంది, అంటే గతంలో 2002లో ఎక్కడ ఉంది, ప్రస్తుతం ఇక్కడ ఉంది. ఒకవేళ ఈ 2 మ్యాచ్ కాకపోతే ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలా 12 రకాలైనటువంటి డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ జత చేసి
మీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏదో ఒక ఓటర్తో ఉన్నటువంటి ఫామ్ని జత చేస్తే మీ ఓటు ఎక్కడా పోకుండా మళ్ళీ మీరు భారతదేశ పౌరులుగా గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్ ప్రక్రియకు అందరూ సహకరించి మీ ఓటుని కాపాడుకోండి. అదేవిధంగా ఎవరైతే నకిలీ ఓట్లు కావచ్చు, డబల్ ఉన్న ఓట్లు ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, మీ ఓటు ఒక దగ్గరే ఉండేలా చూసుకోండి. ఇంకో ప్రాంతంలో, ఇక్కడొక ప్రాంతంలో, వేరే ప్రాంతంలో ఉంటే ఆ ఉన్న ఓటు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్ ప్రక్రియ ఈ నెల 24న ముగుస్తూ ఉంది. కాబట్టి 24లోపు ముగిసేలోపు మీ ఫామ్ని సబ్మిట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చూస్తూనే ఉండండి దిశ టీవీ.